మన చుట్టూ ఉన్న మూగజీవాలకి కొంచెం అన్నం పెట్టామనంటే అవి ఎంతో విశ్వాసాన్ని చూపెడతాయి. అయితే కర్ణాటకలో పార్వతమ్మ గారని ఒక పెద్ద ఆవిడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నిటికీ కూడా రోజు ఏదో ఒక ఆహారం పెట్టి వాటిని కన్న బిడ్డల్లాగా ప్రేమగా చూసుకునేదంట. అయితే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోవడం 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చి పాపం ఆవిడ చనిపోయారు. అయితే బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆవిడ శవాన్ని బయటపెట్టి చూడడానికని వచ్చారు. అక్కడ అందరూ ఉన్నారు. అయితే ఎక్కడి నుండో ఒక కోతి వచ్చి జనాలు ఎవరికి భయపడకుండా ఆ పార్వతమ్మ గారు చనిపోయారని మరి ఆ కోతికి ఎలా తెలిసిందో వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆవిడ మొహం అంతా నిమురుతూ ఆ మొహం మీద తలకాయ పెట్టి ఆవిడ పొట్ట మీద పడుకుని అలాగ మౌనంగా ఉండిపోయిందంట. అంటే మాకు రోజు అన్నం పెట్టే అమ్మ ఇంక నుంచి లేదు కదా, చనిపోయిందని చెప్పేసి ఆ కోతికి కూడా అర్థమైంది. చూసారా అండి, మూగజీవాలు ఎంత విశ్వాసంగా ఉన్నాయో. కన్న పిల్లలకు కూడా అంత ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ కోతి రోజు ఆవిడ చేతి అన్నం తిన్నందుకు పాపం చనిపోగానే వచ్చి బాధపడుతూ ఆ శవం దగ్గర చాలాసేపు అలాగే ఉండిపోయిందంట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు అందరూ చూసి కన్నీటి పర్యంతం అయ్యారంట. అండి, కన్న పిల్లల కంటే కూడా మూగజీవాల ప్రేమ అంత గొప్పగా ఉంటుంది.